కాలిపోతున్న కాలిఫోర్నియా వాతావరణ మార్పులే కారణమా? మరేదైనా కుట్రుందా? కాలిఫోర్నియా మంటల్లో కాలిపోతోంది. పెద్ద ఎత్తున చెలరేగుతున్న కార్చిచ్చు కారణంగా ఇప్పటికే వేల ఇళ్లు కాలి బూడిదయ్యాయి. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించింది. భయం గుప్పిట ప్రాణాలు పెట్టుకుని ప్రజలు రోడ్లపైకి వచ్చి సాయం కోసం రోధిస్తున్నారు. ఇప్పటికే కాలిఫోర్నియా మంటలు తగ్గలేదు. ఈ కార్చిచ్చు వెనుక వాతావరణ మార్పులు కారణంగా ఉన్నాయనే వాదనతో పాటు మరేదైనా కుట్ర కూడా దాగి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలిఫోర్నియా చరిత్రలో అతిపెద్ద అగ్ని విపత్తుగా పేర్కొంటున్న ఈ కార్చిచ్చుకు వాతావరణ మార్పులే నిజమైన కారణమా, లేదా అంతకంటే భయంకరమైన ఏదైనా కుట్ర దాగి ఉందా? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసింది. ఈ కార్చిచ్చుకు ఇప్పుడు ప్రధానమైన అంశంగా పసిఫిక్ పాలిసాడ్స్ లోని శాంటాయేజ్లో రిజర్వాయర్ నిలిచింది. అడవి మంటలను ఆర్పటానికి ఇక్కడి నుంచి నీరు అందుతుంది. అయితే కొంతకాలంగా కార్చిచ్చులు సంభవించినప్పుడు ఇది పనిచేయడం లేదు. ఫిబ్రవరి నుండి మరమ్మతుల కోసం దీనిని మూసివేశారు. ఈ కీలకమైన నీటి సరఫరా వ్యవస్థ ఇలాంటి అవసరమైన సమయంలో నిరుపయోగంగా మారింది. ఈ పరిస్థితులు కార్చిచ్చు సంక్షోభాన్ని మరింతగా పెంచుతున్నాయని విమర్శలొస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఈ రిజర్వాయర్ కండిషన్, ఇక్కడి కార్చిచ్చు ప్రమాదాల మధ్య సంబంధం గురించి పూర్తిగా అధికారులకు తెలుసో లేదో అనే చర్చ కూడా మొదలైంది. తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదా అనే చర్చ సాగుతోంది. అయితే ఒక కుట్ర ప్రకారమే మంటలకు కారణం అవుతున్నారనే వాదనలకు ఎలాంటి ఆధారాలు లేవు. కాలిఫోర్నియా మంటలకు కారణంగా మరో వాదన కూడా తెరమీదకొచ్చింది. అదే స్మార్ట్ సిటీల ఏర్పాటు. కాలిఫోర్నియా అంతటా స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన యుఎన్ ఎజెండా 2030 పథకంలో ఈ కార్చిచ్చు కుట్ర భాగమనే చర్చ కూడా నడుస్తోంది. అయితే ఇలాంటి కుట్రలకు ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే వివాదాస్పదమైన ఒక కథనం డైవర్సిటీ, ఈక్విటీ అండ్ ఇన్క్లూజివ్ విధానాలు సమర్థవంతమైన కార్చిచ్చు ప్రతిస్పందన ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆరోపించింది. సంక్షోభ సమయంలో సకాలంలో చర్యలు తీసుకోవడానికి ఈ చర్యలు ఆటంకం కలిగించాయని ప్రముఖ మితవాద గ్రూపులు పేర్కొంటున్నాయి. అయితే ఇటువంటి వాదనలు జవాబుదారీతనం, నిజమైన పరిష్కారాల నుండి దృష్టి మళ్లిస్తాయని నిపుణులు నొక్కి చెబుతున్నారు. మరో హాట్ టాపిక్ బీమా సంస్థల పాలసీలను ఇవ్వకుండా ఉండటం. కార్చిచ్చులు ప్రారంభం అవటానికి కొన్ని నెలల ముందు బీమా సంస్థలు పాలసీలను ఇవ్వలేదు. అలాగే కొన్ని పాలసీలను రద్దు చేసుకున్నాయని పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. బీమా కంపెనీలు లాభం పొందడం కోసం ఇలా చేశాయని, ఈ విపత్తుల వెనుక ఆర్థిక ఉద్దేశాలను గురించి కుట్ర సిద్ధాంతాలకు ఆజ్యం పోసాయనే వాదనలు కూడా తెరమీదకొచ్చాయి. ఈ వింత వాదనల మధ్య మరొక రకమైన వాదనలు కూడా తెరమీదకొచ్చాయి. మంటలను మరింత పెంచడానికి శక్తి ఆయుధాలను ఉపయోగించారని చర్చ సాగుతోంది. కాలిపోయిన నిర్మాణాల పక్కన ఉన్న చెట్లను ఎలాంటి మంటలు తాకకపోయినా అవి అంటుకోవడం సైనిక గ్రేడ్ సాంకేతికతను సూచిస్తాయని కొందరు పేర్కొన్నారు. ఇటువంటి వాదనలకు శాస్త్రీయ మద్దతు లేదు. పెరుగుతున్న తప్పుడు సమాచారం ప్రమాద విషయాలను పక్కదారి పట్టిస్తోంది. కాలిఫోర్నియా కార్చిచ్చు, లాహైనా వంటి ఇతర విపత్కర సంఘటనల మధ్య పోలికలు గీస్తున్నందున కుట్ర సిద్ధాంతాలు ప్రకృతి వైపరీత్యాల ముసుగులో భూకబ్జాలకు సమన్వయ ఎజెండాను సూచిస్తున్నాయి. అయినప్పటికీ ఈ కథనాలు నిరాధారమైనవని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే వాస్తవ పరిస్థితులు గమనిస్తే వాతావరణ మార్పులు కార్చిచ్చు, అడవి మంటలను పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అస్థిరమైన వాతావరణ కారకాలు భయంకరమైన కార్చిచ్చులకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ విపత్తుల వెనక దాగి ఉన్న ఉద్దేశాలను వెతకడం ప్రేరణ కలిగించినప్పటికీ మూల కారణాలను పరిష్కరించడానికి, భవిష్యత్తు విషాదాలను నివారించడానికి వాస్తవాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి సంబంధం లేని వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉండే సిద్ధాంతాలు కాకుండా అసలైన పరిష్కారాల వైపు చూడటం ముఖ్యం. ప్రకృతిని పరిరక్షించే చర్యల దిశగా ప్రభుత్వాలు ముందడుగు వేయాలి. భయంకరమైన విపత్తులు, వైపరీత్యాలు రాకుండా శాస్త్రీయంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే మున్ముందు కూడా జీవ మనుగడ సాగుతుంది.